హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో, ఎవరెవరైతే టెట్‌కి అప్లై చేశారో, టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అప్లికేషన్ ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళందరికీ అడ్మిట్ కార్డ్ అయితే రిలీజ్ చేశారండి. సో, డిసెంబర్ 3 నుంచి అయితే ఆన్‌లైన్‌లో రిలీజ్ చేశారు. సో, మనకి డిసెంబర్ 4 నుంచి అయితే సైట్ అవైలబుల్‌కి వచ్చింది. మనకి డిసెంబర్ 10థ్ అయితే ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారండి. సో, ఈసారి రిజిస్టర్ అయ్యాయంట. సో, పెద్దగా కాంపిటీషన్ అయితే లేదనే చెప్పుకోవాలి. లాస్ట్ టైమ్‌తో కంపేర్ చేసుకుంటే. సో, ఫర్దర్‌గా ఎలా అడ్మిట్ కార్డ్ డౌన్‌లోడ్ చేసుకోవాలని చూస్తే, సో, ఈ టెట్ అఫీషియల్ లింక్ అయితే నేను కింద డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. దాని మీద మీరు ఒకసారి క్లిక్ చేయగానే మీరు అఫీషియల్ పేజ్‌కి అయితే వస్తారు. సో, అక్కడ మీ ఇంతకుముందు అప్లికేషన్ క్రియేట్ చేసిన టైంలో మీ దగ్గర ఉన్న అప్లికేషన్ ఐడీ, మీ ఆధార్ డీటెయిల్స్‌నైతే ఇక్కడైతే అడుగుతుంది. సో, ఆ డీటెయిల్స్ ఇచ్చేసి క్యాప్చర్ ఎంటర్ చేసిన తర్వాత మీ డైరెక్ట్ అడ్మిట్ కార్డ్ పేజ్‌కైతే తీసుకువెళ్తుంది. సో, అక్కడి నుంచి మీరు మీ అడ్మిట్ కార్డ్‌నైతే డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో, ఇన్ కేస్ మీకు పాస్వర్డ్ మర్చిపోయినా, ఐడీ లాగిన్ ఐడీ మర్చిపోయినా, ఇక్కడ ఫర్గాట్ పాస్వర్డ్ అనేది క్లిక్ చేయగానే మీ ఆధార్ నంబరు, అప్లికేషన్ ఐడీ ఇవ్వమంటుంది. సో, అది మీరక్కడ ప్రొవైడ్ చేసి సబ్మిట్ అనే బటన్ క్లిక్ చేస్తే మీ మొబైల్ నంబర్‌కైతే ఓటీపీ రావడం జరుగుతుంది. ఏ మొబైల్ నంబర్ అయితే ఆధార్‌కి లింక్ అయిందో ఆ మొబైల్ నంబర్‌కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఇక్కడ సబ్మిట్ చేయంగానే మళ్ళీ పాస్వర్డ్ రీక్రియేట్ చేసుకోమని చెప్పడం అయితే జరుగుతుంది. మీరు దాన్ని రీక్రియేట్ చేసింది మళ్ళీ లాగిన్ అయితే ఈసారి డైరెక్ట్‌గా మీ అడ్మిట్ కార్డ్ పేజ్‌కైతే మిమ్మల్ని డైరెక్ట్ చేస్తుంది. సో, అక్కడ మీ అడ్మిట్ కార్డ్ డౌన్‌లోడ్ చేసుకొని, దాంట్లో ఏదైనా మిస్టేక్స్ ఉందా లేదా కరెక్షన్ చేసుకొని, కింద కాంటాక్ట్ అని మెయిల్ ఐడీ మెన్షన్ చేస్తారంట. సో, దానికి ఏదైనా మిస్టేక్స్ ఉంటే మీ ఐడీని, మీ అడ్మిట్ కార్డ్‌ని రెండిటిని లింక్ చేసి పీడీఎఫ్ ఫార్మ్‌లో వాళ్ళకి సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుంది. థాంక్స్ ఫర్ వాచింగ్.